ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వలన బాగున్నారనుకుంటున్నాము. అలాగే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 12లో ఏం రాసిందంటే, నేను కన్నడ బైబిల్ చదువుతున్నాను, మీతో తెలుగులో ఉంటే మీరు తెలుగు బైబిల్ చూడండి ఒకసారి. ఒకవేళ నేను ಕನ್ನಡ చదివినా మీకు ಅರ್ಥమవుతుంది అని అనుకుంటున్నాను. ಬರಬೇಕಾದ ರಕ್ಷಣೆಯು ಇನ್ನು ಯಾರಲ್ಲಿಯೂ ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ. ಆ ಹೆಸರಿನಿಂದಲೇ ಹೊರತು ಆಕಾಶದ ಕೆಳಗೆ ಮನುಷ್ಯರೊಳಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವ ಬೇರೆ ಯಾವ ಹೆಸರಿನಿಂದಲೂ ನಿಮಗೆ రక్షణೆಯಾಗುವುದಿಲ್ಲ ಎಂದು ಹೇಳಿದೆನು. అవును, మనకి ఈ ఆకాశం కింద ఉండే ఏ పేరులో కానీ ఏ వ్యక్తి వలన కానీ రక్షణ అనేది రాదు. అది ఎలా అంటారా? ఒక చేప ఎలాగో నీళ్ళు లేకుండా బ్రతకలేదో, ఒక పక్షి ఎలాగో రెక్కలు లేకుండా ఎగరలేదో, అలాగే మనకి యేసయ్య అనే పేరు లేకపోతే మనకి రక్షణ అనేది లేదు. ఎందుకంటారా? యేసయ్య మాత్రం పరిశుద్ధుడు. యేసయ్య మాత్రము తన రక్తం ఇచ్చి మన పాప పరిహారం కోసము సిలువలో బలియాగమయ్యారు కనుక, మరి ఆ యేసయ్యని మీ రక్షకుడిగా మీ ఆత్మని రక్షించుకోవడానికి అంగీకరించారా లేదా ఒకసారి తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.